అందరికీ నమస్కారం. కూకట్పల్లిలో నారా చంద్రబాబు నాయుడు గారి 75th బర్త్డే జరుపుకుంటూ జరుగుతుంది. చాలా ఘనంగా చేస్తున్నారు ప్రజలందరూ. ఎందుకంటే ఆయన 2020 విజన్ అనేది ఇక్కడ చూపించి నిరూపించారు. ఇవాళ రోజున ఇంత యంగ్స్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు అని అంటే కారణం ఐటీని ఎంత ప్రోత్సహించారో నారా చంద్రబాబు నాయుడు గారు మనకు అందరికీ తెలిసిందే. లేకపోతే అక్కడ ఎవరు వృత్తి వాళ్ళు చేసుకొని బతికే వాళ్ళు ముందల ఎట్లా అంటే రైతుగానే ఉండేవారు, కుమ్మరి పని, దాని తర్వాత మత్స్యకారు పనులే చేసేవారు. అట్లాంటిది ఆయన ప్రోత్సాహంతో ప్రతి వాళ్ళు చదువుకోవాలి, ఒక ఇంట్లో ఒక ఐటీ ఉద్యోగాలు ఉండాలి అని చెప్పి ఆయన ప్రోత్సహించి ఇవాళ వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపడటానికి కారణమే నారా చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన ఆంధ్రప్రదేశ్ని ఇంకా ఎంత ముందుకు తీసుకెళ్తారో ప్రజలందరూ గమనించి లాస్ట్ టైం చేసిన తప్పు చేయకూడదని మళ్ళీ ఆయన్ని అధికారంలో తీసుకొచ్చారు. అలాగే ముందు కూడా అట్లాగే ఆయన్ని గెలిపించుకుంటూ మనం ముందుకు తీసుకెళ్ళాలి. తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ఒక చరిత్ర స్థాయిలో ఒక గుర్తింపు స్టేట్గా గుర్తుపడుతుంది. ఎట్లా హైదరాబాద్ని ఆయన్ని నారా చంద్రబాబు నాయుడు గారిని గుర్తిస్తారు, ఐటీ అనగానే నారా చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు, అలాగే ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుకొస్తారు. సో ఎప్పుడు మన అసలు కార్యకర్తలు కానీ, అసలు ఇది కార్యకర్తల పార్టీ, ఎప్పుడు కార్యకర్తలే ముందుకు తీసుకెళ్తూ ఉంటారు పార్టీ. సో ఎప్పుడు వాళ్ళతో ట్రావెల్ అవ్వాలని కోరుకుంటూ తప్పకుండా ఇంకెన్నెన్నో ఇట్లా పుట్టినరోజులు జరుపుకోవాలని నారా చంద్రబాబు నాయుడు గారు కోరుకుంటూ ఆయన ఆరోగ్యం అంతా బాగుండాలని అందరము వెల్ విషర్స్ లాగా వీఆర్ విషింగ్ హిమ్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. థ్యాంక్ యూ. నమస్కారం.